యేసుక్రీస్తు వారు పలికిన ఆఖరి 7 మాటల యొక్క భావం మనకు అర్థం అవ్వాలి అంటే, ఆ 7 మాటలు పలకడానికి ముందు ఆయన ఎంత శ్రమ అనుభవించాడో మనకి తెలియాలి. కాబట్టి ఈ పాట విని ఆ 7 మాటల గురించి మనం మాట్లాడుకుందాం. దేహం చీలుతున్న దాహం వేస్తున్న తారంత రక్తమైన ఆగలేదు ఎందుకు? గాయం బాధిస్తున్న గమ్యం నేనంటూ గుండె నిండ నా పైన ఇంత ప్రేమ ఎందుకు? కరుణ చూపే నీకు కఠోర శ్రమ ఇప్పుడు కలిగింది నా వలనే కాదనలేను. రమ్యమైన నీ మోముపై రవ్వంత జాలి లేక పిడిగుద్దులు గుద్దిన పాపిని నేను. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ఎంతో ఆశగా చేసుకున్నావు నన్ను, అంతే అలుసుగా తీసివేసినాను నిన్ను. నీ కంటి పాపలా చూసుకున్నావు నన్ను, నీ కన్నీటికి కారణం నేను. అందని ఆకాశమందు అందాల రాజువు, అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. అందని ఆకాశమందు అందాల రాజువు, అక్కరకే రాను కదా అవనికి దిగి వచ్చితివా. కనబడుతున్నది నీ త్యాగం, ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ప్రాణం పోతున్న ఆ పనియా బలియాగం. ఎన్నో మారులు క్షమించినావు నన్ను, మారని నా బ్రతుకు సిలువ వేసింది నిన్ను. ఎంతో ఓర్పుతో
సహించినావు నన్ను ఈ లోకాశలతోనే మరచితి నిన్ను నరకపు కూపములోనే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా నరకపు కూపములో నే వేదన పడలేనని దేవాని వేనరుడై బలియాగమైతివా యేసయ్యా వినబడుతున్నది నీ ప్రేమ నినాదం విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం వినబడుతున్నది నీ ప్రేమ నినాదం విడువను ఎడబాయనన్న చిరకాల వాగ్దానం. బైబిల్ మొత్తాన్ని సమ్మరికల్గా ఒక్క వచనంలో చెప్పమంటే నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అని యేసుప్రభు వారు చెప్తారు. అలాగే బైబిల్ మొత్తాన్ని 7 మాటల్లో సమ్మరికల్గా చెప్పమంటే యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు పలికిన ఈ ఆఖరి 7 మాటలు అని మనం చెప్పొచ్చు. ఈ 7 మాటలు మనకు అర్థమైతే బైబిల్ సారాంశం మొత్తం మనకు అర్థమైపోయినట్టే. ఇంతకీ ఏంటా 7 మాటలు? మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. ఇక్కడ 2 పదాలు మనకు కనబడుతున్నాయి. ఏంటి? ఒకటి, పాపం వల్ల కలిగే శిక్ష ఏంటో మనకి తెలియకపోవడం వల్ల మనం పాపం చేస్తున్నాం. రెండోది, దాని నుండి మనల్ని బయటపడవేయాలి అంటే అది కేవలం యేసుక్రీస్తు వల్ల మాత్రమే అవుతుంది. మొదటి విషయం, మనం చేసే తప్పుకి వెంటనే మనకి శిక్ష కలగకపోవడం వల్ల మనం ఇంకా ఇంకా తప్పులు చేసుకుంటూ వెళ్తున్నాం అని ఉంటుంది. అంటే ఇప్పుడు నేను అబద్ధం ఆడాను అనుకోండి, అబద్ధం ఆడిన వెంటనే నా కాలో చెయ్యో ఇరిగిపోయింది అనుకోండి, నేను ఇంకోసారి అబద్ధం ఆడడానికి భయపడతాను. ఒకడు హత్య చేసిన వెంటనే వాడి కాళ్ళు చేతులు పడిపోయాయి అనుకోండి, వాడు ఇంకోసారి హత్య చేయగలుగుతాడా? ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేసిన వెంటనే వాడి తల అడ్డంగా తెగి పక్కన పడిపోయింది అనుకోండి, ఇంకొకడు మళ్ళా రేప్ చేయడానికి సాహసిస్తాడా? మనుషులు చేసే తప్పులకి వెంటనే వాళ్ళకి శిక్ష కలగకపోవడం వల్ల మనుషులు హృదయపూర్వకంగా పాపం చేస్తున్నారు అని ఉంటుంది బైబిల్లో. మనం ఎక్కడ మారతామా అని మనకి అవకాశాలు ఇస్తున్నాడండి దేవుడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ మనం మారకుండా అలాగే ఉంటే వాడు దొంగతనం చేసినోడైనా, మర్డర్ చేసినోడైనా, రేప్ చేసినోడైనా, ఎవడైనా వాడు చేసిన వాటికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. అది చనిపోయిన తరువాత నరకంలో దేవుడు వేస్తున్న శిక్ష. మరి భూమి మీద బ్రతికున్న జీవితం దేవుడు మనం మారడానికి ఇచ్చే అవకాశం. ఒక మనిషి డబ్బు దగ్గర తప్పిపోవచ్చు, ఇంకో మనిషి అమ్మాయి అయితే అబ్బాయి దగ్గర, అబ్బాయి అయితే అమ్మాయి దగ్గర తప్పిపోవచ్చు, ఇంకో మనిషి గర్వం దగ్గర తప్పిపోవచ్చు. ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో తప్పు చేస్తున్న మనుషుల్ని కాపాడాలి అంటే ఏ సమయంలోనైనా ఏ విషయంలోనైనా తప్పు చేయని ఒక మనిషి కావాలి. అది ఎవరి వల్ల అవట్లేదు కాబట్టి డైరెక్ట్గా దేవుడే, పరలోకంలో దేవుడితో పాటు దేవుడిగా ఉన్న యేసుక్రీస్తు వారే భూమి మీదకి మన వంటి శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు నాకు ఎయిడ్సో క్యాన్సరో ఉందనుకోండి, వేరే వాళ్ళకి నా రక్తాన్ని నేను ఇవ్వగలుగుతానా? నా కిడ్నీ బాగాలేదనుకోండి, వేరే వాడికి నేను కిడ్నీ డొనేట్ చేయగలుగుతానా? ఏ పాపము చేయని ఒక వ్యక్తే ఇంకో మనిషి యొక్క పాపాలను కడగగలడు. ఆయన ఎలా వచ్చాడు భూమి మీదకి? ఆయన కావాలనుకుంటే రాజు యొక్క కుమారుడిగా ఆయన పుట్టలేడా? కానీ ఒక పేదవాడిగా పుట్టాడు. ఎందుకు? పేదరికంలో పుట్టినా తప్పు చేయకుండా ఉండగలం అని మనకు నిరూపించడానికి. సహోదరుల వల్ల వచ్చిన శ్రమలు, ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆయన శిష్యుల వల్ల వచ్చిన శ్రమలు, డబ్బు దగ్గర వచ్చిన సమస్యలు, యవన కోరికల వల్ల వచ్చిన సమస్యలు, అన్నింటినీ ఆయన జయించి ఏ విషయంలో కూడా ఆయన తప్పు చేయలేదు కాబట్టి ఆయన మన పాపాలు కడగడానికి అర్హుడు. రోమియుల యొక్క శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయంటేనండి, యేసుక్రీస్తు వారిని శిలువ మరణానికి ఆజ్ఞాపించక ముందు 40 కొరడా దెబ్బలు కొడతారు. ఆ కొరడా దెబ్బలకే చచ్చిపోయిన వ్యక్తులు అనేక మంది. అలా ఉంటే ఆ కొరడా దెబ్బలు, ఆ కొరడా దెబ్బలు కూడా తట్టుకొని తలపైన ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆ సిలువనెత్తుకుని ఆ మరణించే చోటు వరకు ఆయన ప్రయాణించాడు అంటే ఎంత శ్రమ ఆయన అనుభవించుంటాడు. అంత శరీర సంబంధమైన శ్రమలో కూడా ఆయన ఎక్కడ కూడా తప్పు చేయలేదా?
ఎక్కడ కూడా తప్పు చేయలేదండి. ఆఖరికి ఆయన వెళ్ళే మార్గంలోనే చచ్చిపోతాడేమో అని చెప్పి ఆయన సిలువని వేరే వాళ్ళ చేత మోయించడానికి సైనికులు ప్రయత్నం చేస్తారు. కానీ యేసు ప్రభు వారు ఇది నేనే చేయగలను అని ఆయనే మళ్ళా సిలువెత్తుకుని వస్తాడు. ఎందుకంటే ఏ పాపము చేయని వ్యక్తి వల్ల మాత్రమే మన పాపాలు పోతాయి కాబట్టి. అంతగా ఆయన శరీరంలో మేకులు గుచ్చుతున్నా, ఆయన కొడుతున్నా, ఆయన చనిపోయే ముందు కూడా తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలీదు, వీళ్ళు పాపం చేస్తే నరకంలో వీళ్ళు ఎంత శిక్ష అనుభవిస్తారో వీళ్ళకి తెలీదు, చనిపోయిన తరువాత వచ్చే నిజమైన జీవితం ఎలా ఉంటుందో వీళ్ళకి తెలీదు. అందుకే వీళ్ళు తప్పులు చేస్తున్నారు. ఒకవేళ తెలిస్తే వీళ్ళు తప్పు చెయ్యరు. కాబట్టి వీళ్ళని క్షమించు తండ్రి, అది చెప్పడానికే నేను వచ్చాను, వీళ్ళని క్షమించు తండ్రి అని యేసుక్రీస్తు వారు తండ్రిని బతిమలాడుకుంటున్నాడండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి గల కారణం మన చేత పాపాలు మాన్పించి మనలో మారు మనసు కలగచేయడానికి. ఒకవేళ మనం మారు మనసు పొందకపోతే ఆ వచ్చే నరకం ఎంత భయంకరంగా ఉంటుందో మనకి తెలియజేయడానికి. అందుకండి ఆయన భూమి మీదకి వచ్చాడు. అదే ఆ మొదటి మాట మనకి చెబుతుంది. మరి ఆ యేసుక్రీస్తు వారి మాటలు వినేవాళ్ళు కొంతమంది ఉంటారు, వినని వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గతి ఏమవుతుంది, వీళ్ళ గతి ఏమవుతుంది, అదే మనం రెండో మాటలో చూడొచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందుదువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. మనం చేయాల్సింది ఏంటంటే భూమి మీద ఏదో ఒక తప్పు చేసి ఉంటాం కదా, ఏదో ఒక సమయంలో, ప్రభువా నేను తప్పు చేశాను, నా కొరకు ఏ తప్పు చేయని నువ్వు అంత కఠినమైన మరణాన్ని అనుభవించడం నాలో మార్పుని తీసుకొచ్చింది, నేను ఇంకెప్పుడు తప్పు చేయను ప్రభువా అని దేవుడి దగ్గర మనం మారు మనసు పొందితే అంతకుముందు మనం చేసిన తప్పులన్నింటినీ ఆయన క్షమించి మనకి పరలోకాన్ని, నిత్య జీవాన్ని ఇస్తాడంటండి. అది ఆ రెండో మాట చెబుతుంది. పరదేశు అంటే దాని భావం, ఈ పరదేశకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా రెండవ రాకడ సమయంలో పరలోకానికి వెళ్తారు కదా. ఈ జీవితంలో మనం మారు మనసు పొంది మంచిగా బ్రతికితే చనిపోయిన తరువాత నిత్య జీవాన్ని ఇస్తాను అని యేసుప్రభు వారు మనకి హామీ ఇస్తున్నారండి. కొంతమంది క్రైస్తవ్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు, రేపులు చేసిన వాళ్ళని, మర్డర్లు చేసిన వాళ్ళని దేవుడు క్షమించేస్తాడు అని. కాదండి, మారు మనస్సు పొందిన వాళ్ళని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారికి ఒకవైపు మంచి వ్యక్తి ఉంటాడు, ఇంకోవైపు చెడ్డ వ్యక్తి ఉంటాడు. కేవలం మంచి వ్యక్తితోటే నువ్వు చనిపోయిన తర్వాత పరదేశకి వెళ్తావు అని చెప్పాడే కానీ ఇంకో వ్యక్తితో చెప్పాడా? దేవుడు అందరినీ క్షమించడానికి రాలేదండి. ఎవరైతే మారు మనస్సు పొందుతారో అందరికీ ఆహ్వానం అయితే ఇచ్చాడు. ఎవరైతే ఆయన శిలువ మరణాన్ని చూసి మేము తప్పు చేసాం, ఇంకోసారి చెయ్యము అని పశ్చాత్తాపడతారో వాళ్ళని మాత్రమే దేవుడు క్షమిస్తాడు. వాళ్ళు మాత్రమే పరలోకానికి అర్హులు. మొదటి మాట, ఈ శరీరంలో మనం పాపం చేయకుండా ఉండగలం అని యేసుక్రీస్తు వారు నిరూపించి మనల్ని కూడా మంచిగా మార్చే అవకాశం ఇచ్చాడు అని చెబుతుంటే, రెండో మాట, అలా మనం మంచిగా బ్రతికితే మనకి పరలోకం వస్తుంది అని హామీ ఇస్తుందండి. చనిపోయిన తర్వాత బ్రతుకుందా అంటే ఖచ్చితంగా ఉంది. చచ్చిపోతే విత్తనం మొక్క కావట్లేదా, గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారట్లేదా? భూమి మీద ప్రతి దాన్ని దేవుడు చనిపోయిన తరువాత ఇంకో జీవితం ఉంది అని మనం అర్థం చేసుకోవాలనే దేవుడు దాన్ని అలా పెట్టాడండి. ఇకపోతే మూడవ మాట, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుణ్ణి చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఈ మూడవ మాట, భూమి మీద మన బంధాలు, బాంధవ్యాలు, అన్ని రిలేషన్స్ కూడా పరలోక సంబంధమైనవిగా ఉండాలి అని మనకి చెబుతుందండి. ఎవరైతే వాక్య ప్రకారంగా చెడుకి దూరంగా బ్రతుకుతారో వాళ్ళే మన నిజమైన సహోదరులు, సహోదరీమణులు. యేసుప్రభు వారు ఎవరు నా తల్లి, ఎవరు నా చెల్లి, ఎవరైతే నా తండ్రి చిత్త ప్రకారం బ్రతుకుతారో వారే నా తల్లి, వారే నా చెల్లి అని చెప్పలేదా? పరలోక సంబంధంగా మన రిలేషన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక తండ్రి తన కొడుకుతో, ఒరే నువ్వు ఎక్కడ దొంగతనం చేస్తావో, ఏ హత్య చేస్తావో, ఏం చేస్తావో నాకు అనవసరం, నువ్వు డబ్బు తీసుకొచ్చి పెట్టాలి, ఇల్లు కట్టాలి, చెల్లి పెళ్లి చేయాలి అన్నాడు అనుకోండి, అతడు నిజమైన తండ్రి కాదు. మీరు ఏం చేస్తారో, ఎలా చేస్తారో నాకు అనవసరం, ఎవరు ఏమైపోయినా నాకు అనవసరం, నాకు బైక్ కొనిపెట్టు, నాకు కారు కొనిపెట్టు అని ఒక కొడుకు తండ్రిని తల్లిని అడుగుతున్నాడు అంటే వాడు నిజమైన కొడుకు కాదండి. నువ్వు ఎన్ని కష్టాలు అనుభవించినా మంచిగా బ్రతకాలి అని చెప్పేవాడే నిజమైన తండ్రి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా
తల్లిదండ్రులని విడవని వాడే నిజమైన కొడుకు. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శరీర సంబంధమైన తల్లికి తన శిష్యుడికి పెట్టిన రిలేషన్ మనం అర్థం చేసుకుంటే భూమి మీద అనాథ అనేవాడు ఎవడు ఉండడండి. ఎవరికైతే తమ పక్కన దేవుడి మాటలు మాట్లాడే వ్యక్తులు ఉండరో, ఎవరి కుటుంబంలో అయితే దేవుడు ఉండడో వాళ్ళు నిజమైన అనాథలు. ఒకవేళ మనకి శరీర సంబంధులు ఎవరో లేకపోయినా కానీ దేవుడి మాటను బట్టి నడుచుకునే వాళ్ళందరూ కూడా మన నిజమైన తల్లి, తండ్రి, సహోదరులు. భూమి మీద రక్త సంబంధులు మాత్రమే నా నిజమైన కుటుంబస్తులు అని మనం భ్రమలో ఉంటున్నామేమో. మన యొక్క బంధాలు, బాంధవ్యాలు, మన సహవాసము ప్రతిదీ కూడా పరలోక సంబంధమైనదిగా ఉండాలి. మన కుటుంబం పరలోక సంబంధమైన కుటుంబంగా ఉండాలి అనే విషయాన్ని ఈ 3వ మాట చెబుతుందండి. 4వ మాట మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలోయి ఏలోయి లామా సబక్తామి అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అని అర్థము. ఈ మాట ద్వారా యేసుక్రీస్తు వారు తన శరీరములో ఎంత శ్రమ అనుభవిస్తున్నాడో మనకు అర్థం అవ్వాలండి. ఒక మనిషిగా చూస్తేనే ఆయన సిలువలో అనుభవిస్తున్న బాధ ఎవ్వరూ కూడా భరించలేనిది. ఇంకో రకంగా మనం ఆలోచిస్తే ఆయన పరలోకంలో దేవుడితో దేవునిలాగా ఉన్నవాడు కదా, ఆయన భూమి మీదకి వచ్చాడు అంటే ఆ శ్రమ ఆయనకి ఇంకా ఎన్ని రెట్లు ఎక్కువగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఎండలో పనిచేసే వాళ్ళది ఒక రకం, అప్పుడు దాకా ఏసీలో ఉండి ఎండలోకి వెళ్ళి పనిచేసిన వాడిది ఇంకా ఎక్కువగా బాధ ఉంటుంది కదా. అలాగే పరలోకములో దేవునితో దేవునిగా ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి మనుషులు అందరూ పడే శ్రమ కంటే ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా శ్రమ అనుభవిస్తూ సిలువలో ఆయన మాట్లాడుతున్న మాట. ఆ శరీర శ్రమ ఎంత ఎక్కువగా ఉంటుందంటేనండి, బల్లెంతో పొడిస్తే లోపల రక్తమేమీ లేనట్టుగా ఎంతసేపు అవుతుందో చనిపోయి నీళ్లు కారాయి, నీళ్లు రక్తము కలిసి ఆయన శరీరంలో నుండి బయటకు వచ్చాయని మనం చదువుకుంటాం. అంత శ్రమ అనుభవించారండి యేసుక్రీస్తు వారు. బ్రతికి ఉన్న దినముల్లో ఎక్కడ కూడా ఆయన శ్రమ అనుభవించకుండా లేడు. కాపరి లేని గొర్రెల వలె వాళ్ళు ఉండుట చూచి ఆయన వారికి బోధించెను అన్న పదం మనకు కనబడుతుంది. నిద్ర, తిండి, ఆనందం ఇలాంటివేవీ లేకుండా భూమి మీద బ్రతికున్న దినాలన్నీ కూడా ఆయన మన కోసం బ్రతికాడు. ఆ సిలువలో ఆ మరణం సమయంలో తండ్రి వీళ్ళని రక్షించడానికి నేను శరీరధారిగా వెళ్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు ఓకే అన్నావు, ఎందుకు నాకు శరీరాన్ని ఇచ్చి పంపించావు అని తండ్రిని అడుగుతున్నాడండి. సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు, అయినా కానీ నీ చిత్త ప్రకారమే కానివ్వు అని ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా మాట్లాడడం మనం చూస్తాం. అంత శ్రమ, తట్టుకోలేనంత శ్రమ యేసుక్రీస్తు వారు తన శరీరంలో ఆ సిలువలో ఉన్నప్పుడు అనుభవిస్తున్నాడండి. అలాగని ఆయన ఇష్టం లేకుండా మన కోసం మరణిస్తున్నాడా? యోహాను సువార్త 10వ అధ్యాయం 18వ వచనం, ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను, దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దానిని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. సిలువలో అంత శ్రమ అనుభవిస్తున్న యేసు ప్రభువారు ఒకే ఒక్క సెకను ఈ గాయాలన్నీ మానిపోవాలి, నేను ఈ సిలువలో మాయమైపోయి అక్కడ కింద ప్రత్యక్షం అవ్వాలి అంటే ఆయన అవ్వలేడా? చనిపోయిన వాళ్ళని ఆయన బ్రతికించలేదా? కుష్ఠరోగుల్ని ఆయన బాగు చేయలేదా? ఆ సిలువలో ఉన్నప్పుడు ఆయన గాయాలని ఆయన స్వస్థపరచుకోవడం అనేది ఒక్క సెకను కూడా పట్టదు ఆయనకి. అయినా కానీ అంత శ్రమ ఆయన అనుభవిస్తున్నాడంటే మన కోసం. తండ్రికి ఎప్పుడు నా ప్రాణాన్ని అప్పగించాలి, ఎప్పుడు ఆయన చేతిలో నుండి నేను తీసుకోవాలి అనే ఆ అధికారం నాకు ఉంది. మరి నేను భూమి మీదకి మనుషుల కోసం చనిపోవడానికి వెళ్తాను అన్నప్పుడు నువ్వు ఎందుకు అంగీకరించావు తండ్రి అని తండ్రికి యేసు ప్రభు వారికి ఉన్న ఆ రిలేషన్ మనకు అర్థం అవ్వాలి. సిలువలో ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆ మాట ద్వారా మనకు అర్థం అవ్వాలి. అంత బాధలో కూడా ఆయన ఒక్కసారి కూడా పాపం చేయలేదు. నన్ను శిక్షిస్తున్న వీళ్ళు చనిపోవును గాక అంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ చచ్చిపోతారు దెబ్బకి. ఈయన గాయాలన్నీ స్వస్థత పడిపోతాయి, సిలువలో మాయమైపోయి కింద ఆయన ప్రత్యక్షం అవుతాడు. కానీ ఆయన అలా కోరుకోవాలా. ఆయనే మన కోసం ప్రాణాలు పెట్టాడు. ఎందుకంటే ఆయన చనిపోతేనే మనం రక్షింపబడతాం కాబట్టి. నా వల్ల ఒక నీతిమంతుడు చనిపోయాడా అని మనలో ఆ పశ్చాత్తాపం కలిగినప్పుడే మనం పాపం నుండి దూరంగా వెళ్తాం కాబట్టి. పాత నిబంధనలో మీరు తప్పు చేసినప్పుడు బలి అర్పించండి అని చెప్పాడు దేవుడు. ఆ బలి చూసైనా కానీ పాపాలు మానేసుకుంటారేమో అని. కానీ జనాలు ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు. వాళ్ళకి అదొక అలవాటుగా మారిపోయింది. యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయిన దాన్ని చూసైనా కానీ
మనం మారు మనసు పొందుతాం, పాపక్షమాపణ పొందుతాం అన్న ఉద్దేశంతో ఆయన మన కోసం ఇష్టపూర్వకంగా సిలువలో చనిపోవడానికి అంగీకరించాడండి. ఇవాళ మనం అది చూసి కూడా పాపం చేస్తున్నామంటే మరలా ఆయన్ని బాహాటముగా సిలువ వేస్తున్నాము అని వాక్యం చెబుతుంది. అలా ఎవరన్నా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని కూడా వాక్యం చెబుతుంది. మనం అనుభవించవలసిన శిక్ష ఆయన మన కోసం అనుభవించాడు అన్న విషయం ఈ మాట ద్వారా మనకి తెలియాలి. యేసు ప్రభు వారు మాట్లాడుతూ వీని స్వస్థతపరచుట సులభమా, లేచి నడవమని చెప్పుట సులభమా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పుట సులభమా? ఒకడిని స్వస్థపరచడం సింపులా, వాడి పాపాలను క్షమించడం సింపులా అని యేసుక్రీస్తు వారు పరిశీలన అడుగుతాడు. స్వస్థపరచడం సింపుల్ అండి. యేసుక్రీస్తు వారి తర్వాత యేసుప్రభు వారి శిష్యులు కూడా చేశారు. ఒక రకంగా ఇవాళ డాక్టర్లు కూడా అదే చేస్తున్నారు. కానీ ఒకడి పాపాలు తీయాలంటే మాత్రం అది యేసుప్రభు వల్ల మాత్రమే అవుద్ది. చరిత్రలోనే కాదు, ఇప్పుడైనా ఫ్యూచర్లో అయినా ఎక్కడైనా ఏ పాపము చేయకుండా ఉన్న ఒక్క వ్యక్తిని చూపించండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ పాపం చేయకుండా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభువారు. కాబట్టి ఆయన చనిపోతేనే మన పాపాలకి క్షమాపణ వస్తుంది. ఏ తప్పు చేయకుండా ఆయన భూమి మీద ఎలా బ్రతికారు, మన పాపాలను క్షమించడానికి ఆయన భూమి మీద ఎంత శ్రమ పడ్డాడు అనేది మనం ఖచ్చితంగా గుర్తించాలి. దీని తర్వాత ఆయన పలికిన మాట అండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికగొనుచున్నాను అనెను. ఇప్పటిదాకా మనం మాట్లాడిన ప్రతి మాట కూడా పాత నిబంధనలో ఎక్కడో చోట ఉంటుందండి. లేఖనము నెరవేరునట్లే ఆయన ప్రతిదీ చేశాడంట. లేఖనము నెరవేరునట్లే నేను దప్పికొనుచున్నాను అన్నాడు. లేఖనము నెరవేరునట్లే ఆయన దుస్తులు చీట్లు వేసుకుని సైనికులు పంచుకున్నారు. లేఖనము నెరవేరునట్లే ఆయన చనిపోయాడు. లేఖనము నెరవేరునట్లే ఆయన తిరిగి లేచాడు. ఆయన చనిపోయే సమయంలో కూడా నా గురించి రాయబడిన ప్రతి మాట కూడా నేను నెరవేరుస్తున్నానా లేదా అని ఆయన ఆలోచిస్తున్నాడండి. ఆయన గురించి చెప్పిన ప్రతి మాటని ఆయన నెరవేర్చాడు. మరి విశ్వాసులు ఇలా ఉండాలి, విశ్వాసులు వాక్యం ప్రకటించాలి, విశ్వాసులు పాపానికి దూరంగా ఉండాలి, విశ్వాసులు లోకానికి వెలుగు వలె ఉండాలి అని మన గురించి లేఖనాలు ఏ మాటలైతే చెబుతున్నాయో వాటిల్ని మనం నెరవేరుస్తున్నామా అనేది ఈ మాట నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం. ఆ మాట చెప్పిన తర్వాత వాళ్ళు ఒక చేదు నీరు తాగిస్తే ఆ కొంచెం ఆయన తాగి శక్తి తెచ్చుకొని ఆయన పలుకుతున్న ఆఖరి 2 మాటలు ఏంటంటే 30వ వచనం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించెను. ఏమన్నాడండి? సమాప్తమైనది అన్నాడంట. ఆ 7వ మాట కూడా చూద్దాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. చనిపోయే ముందు ఆయన చేయాల్సిన ప్రతి పని కూడా ఆయన సమాప్తి చేసి ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. ఇవాళ మనం కూడా మనకి ఏ పని అయితే దేవుడు అప్పగించాడో ఆ పని చేసి సమాప్తమైనది అని మనం చెప్పగలుగుతున్నామా? సమాప్తం అంటే 2 రకాల సమాప్తాలు ఉంటాయండి. ఒకటి, మనం చేయాల్సిన మంచి పనులన్నీ మనం కంప్లీట్ చేయడం. 2, మన పాపాలు, దేవుడు మనకిచ్చిన అవకాశాలన్నింటినీ పక్కకు దోసి మన పాపాలు కంప్లీట్ చేయడం. మినే టెకే లొఫార్సిని మనం విన్నాం కదా. మన పాపాల లెక్క పూర్తయితే, దేవుడు మనకిచ్చే అవకాశాల లెక్క పూర్తయితే మనం చనిపోయి నరకానికి వెళ్తాం. ఆ సమాప్తం వేరు. మనం చేయాల్సిన మంచి పనులన్నీ పూర్తి చేసి మన గురించి లేఖనం ఏం చెబుతుందో దాన్ని మనం పూర్తి చేసి సమాప్తమైనది అని చెప్పడం వేరు. సమాప్తం అంటే 2 రకాలు ఉన్నాయి. పాపాలు కంప్లీట్ అయితే వాడు నరకానికి వెళ్తాడు. ఒకవేళ మంచి పనులు చేస్తే, దేవుడు మనకిచ్చిన మంచి పనులన్నీ మనం కంప్లీట్ చేసేస్తే, ప్రభువా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మన ఆత్మని దేవుడికి అప్పగించడం అంటే పరలోకానికి వెళ్ళడం అనే వరాన్ని మనం పొందుకుంటాం. దేవుడు వాగ్దానం చేశాడు, మారు మనస్సు పొంది మంచిగా బ్రతికే ప్రతి వారికి కూడా పరలోకం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ప్రకారంగా మనం బ్రతికి ప్రభువా నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను అని మనం చెప్పగలగాలండి. ఈ మాటలన్నీ చెప్పి యేసుక్రీస్తు వారు చనిపోతారు. ఆయన తిరిగి లెగిసి మరణాన్ని జయించి మనకి చూపించాడు చనిపోయిన తర్వాత ఇంకో లైఫ్ ఉంది అని. ఆయన తిరిగి లేకపోతే క్రైస్తవం అసలు వాళ్ళు ఇలా ఉండేది కాదండి. ఆయన తిరిగి లేచాడు కాబట్టే శిష్యులు వాళ్ళ మరణాలకు తెగించి సువార్త ప్రకటించారు. ఎందుకంటే యేసుప్రభు లేచాడు చనిపోయి, ఒకవేళ మేము చనిపోతే మమ్మల్ని కూడా లేపుతాడు అన్న విశ్వాసంతో వాళ్ళు మరణానికి సైతం తెగించి సువార్త ప్రకటించారు.
చనిపోయిన తరువాత ఇంకో జీవితం ఉంది అని ఆయన మనకి చూపించాడు. మనం మంచిగా బ్రతికితే ఆ బ్రతుకును మనకి ఇస్తాను అని కూడా చెప్పాడు. మరి యేసుక్రీస్తు వారు పలికిన ఈ చివరి 7 మాటల్లో ఉన్న భావాన్ని మనం గమనించి అలాగే మన జీవితాన్ని కూడా మనం బ్రతికి యేసుక్రీస్తు వారి నిజమైన శిష్యులుగా మనం మారితే మనం కూడా తిరిగి లేస్తాం, మనం కూడా పరలోకానికి వెళ్తాం. ఇదే బైబిల్ యొక్క సారాంశం. ఇదే యేసుక్రీస్తు వారు చనిపోవడానికి ముందు సిలువలో ఆయన పలికిన చివరి 7 మాటల యొక్క సారాంశం కూడా. ఈ మాటలేనా అంటే యేసుప్రభు వారు బతుకున్న సమయంలో, చనిపోవడానికి సిలువలోకి వెళ్ళే సమయంలో అనేకమైన మాటలు మాట్లాడాడు. అవన్నీ కూడా మనకి ఇంపార్టెంటే. కాకపోతే ఈ ఆఖరి 7 మాటల్ని ఒక సారాంశంగా మనం మాట్లాడుకుంటున్నాం అంతే. ఈ 7 మాటలు అర్థమైతే బైబిల్ మొత్తం వచ్చేసిందని కాదు, బైబిల్ మొత్తం మనం నేర్చుకోవాలి. అలా మీరందరూ నేర్చుకోవడానికి చాలా బైబిల్ క్లాసెస్ ఫ్రీగా అందరికీ అర్థమయ్యే రీతిలో మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికన్నా కావాలంటే డిస్క్రిప్షన్లో ఉండే నెంబర్కి వాట్సాప్ చేయండి. అందరికీ వందనాలు.